వెల్కమ్ బ్యాక్. సాదాబాన మా విషయానికి వచ్చేతలకే ప్రభుత్వం ఎందుకు కొత్త చట్టంలో దీన్ని పొందుపరచలేదు, లేదా ప్రస్తుతం వచ్చినటువంటి దరఖాస్తుల విషయం పైన ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతోంది, గడువు కూడా కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా చాలా స్పష్టంగా అన్ని దరఖాస్తుల పైన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పూర్తిగా ఆ విషయాలను కూడా తెలియజేయాలనేటువంటి పరిస్థితిని కూడా పెట్టింది. మనతో పాటు సునీల్ గారు కూడా ప్రముఖ న్యాయవాది, అలానే భూ రికార్డులకు సంబంధించి భూమికి సంబంధించినటువంటి అనేక సర్వీస్ కూడా అందిస్తున్నటువంటి సునీల్ గారు కూడా జాయిన్ అయ్యారు. సునీల్ గారు నమస్కారం సార్. నమస్తే సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నాం ఏదైతే సాదా బైనామాల అంశంపైనే ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా ఒక ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి ఒక నిర్ణయం కూడా ప్రకటించింది. మరొక 2 వారాల వరకు గడువు అడిగినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కొత్తగా రెవెన్యూ చట్టం కూడా మనం తీసుకొచ్చిన తర్వాత ఉన్నటువంటి సమస్యలు కాకుండా తర్వాత ఫర్దర్గా అవన్నీ పరిష్కారం దిశగా అవుతాయి, రైతులకు కానీ అందరికీ కూడా మేలు కలుగుతుంది అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త చట్టం. కానీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు సాదాబాన విషయానికి వచ్చినట్లయితే ఇది 1989 నుంచి ఉన్న ఒక పెద్ద సమస్య. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద భూ సమస్య. దీనికి పరిష్కారంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే ఒక కొత్త చట్టం చేసి సవరణ చేసి వచ్చి ఎవరెవరికైతే అప్పటి వరకు సాదాబాన ద్వారా ఉండి పట్టాలు రాలేదో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. దాదాపుగా 12,64,000 మంది దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్న వాళ్ళలో 6.5 లక్షల మందికి పట్టాలు వచ్చాయి. ఇప్పుడు మొన్న చర్చ ఏం జరిగిందంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధరణి అంటున్నాము, అన్ని ఫైనల్ అంటున్నాము, వాళ్ళకి అన్యాయం అయిపోతుంది కాబట్టి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది, అక్కడ వరకు తప్పుపడడం వీల్లేదు. కానీ ఒక పొరపాటు ఏం జరిగింది, మొదటి నుంచి చాలాసార్లు చెప్తూ వస్తున్నాం. ఎప్పుడైతే పాత చట్టం రద్దు చేసుకొని కొత్త చట్టం పెట్టుకున్నామో, కొత్త చట్టం కింద సాదాబాయినామా కర్మకి అవకాశమే లేదు. ఆ సెక్షనే లేకుండా తీసేసాం. మనం కనుక సాదాబాయినామా ప్రాపర్ గా చేయాల్సి ఉంటే కొత్త చట్టంలోనే ఈ క్లాస్ పెట్టుకొని ఉండాల్సింది. లేదా కొత్త చట్టంలో ఆ క్లాస్ పెట్టుకోకపోయినా పాత చట్టం ప్రకారం అక్టోబర్ 29న కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత దరఖాస్తు తీసుకునే అవకాశమే లేదు. అయినా కానీ ప్రభుత్వం దరఖాస్తులకు ఇచ్చింది. కనీసం అక్టోబర్ 29న కొత్త చట్టాన్ని నోటిఫై చేసిన సందర్భంగానన్నా ఒక సేవింగ్ క్లాస్ పెట్టుకొని ఉండాల్సింది. లేదా ఆ కొత్త RO చట్టానికి ఒక సవరణ తీసుకురావచ్చు, ఒక నోటిఫికేషన్ జారీ చేసుకొని ఒక సవరణ తెచ్చి కొనసాగించినా బాగుండేది. ఇక్కడ నాకు 2 అంశాలు ప్రస్తావన చేయదలుచుకున్నా. సాదాబాయినామా క్రమబద్ధీకరణ అనేది ఇంకా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి చేయటం అనేది న్యాయబద్ధం. నాకే కొన్ని వందలలో కాల్స్ వస్తుంటాయి, మేము చేసుకోలేకపోయినాం సార్, అప్పుడు చేయలేదని, లేదా పెండింగ్ లో పెట్టారు, ఇంకా మాకు 13B సర్టిఫికేట్ ఇవ్వలేదని, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆన్లైన్ చెయ్యాలి. ఎట్ ద సేమ్ టైం ఈ రోజున వచ్చిన అప్లికేషన్స్ చూస్తే కొంత అనుమానం కూడా వస్తుంటది. ఎందుకంటే దాదాపు మళ్ళీ 9 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. మొన్న వచ్చినప్పుడే 12 లక్షలు, విత్ ఇన్ 2 years లో మళ్ళీ ఒక 9 లక్షల అప్లికేషన్స్. అంటే ఈ సాదాబాయినామా కూడా మిస్యూజ్ కూడా జరుగుతూ వస్తుంది. ఆ మిస్యూజ్ జరగకుండా ఉండాలి, కొన్ని చర్యలు తీసుకోవాలంటే ఇంతకు మునుపు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఏమంటానంటే ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చినంత మాత్రాన సాదాబాయినామా క్రమబద్ధీకరణ పూర్తిగా ఆపాల్సిన పనిలేదు. హైకోర్టు వారు ఏమన్నారు, చట్టం అమల్లో ఉన్నంత వరకు వచ్చిన అప్లికేషన్ చేయమన్నారు. రెండోది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ కూడా నిజంగా అర్హత ఉన్న అప్లికేషన్ పరిశీలించి చూడొచ్చు. జెన్యూన్ గా ఉంటే గనక ఇప్పటికైనా కొత్త చట్టానికి సవరణ తీసుకొచ్చి అందులో సాదాబాయినామా క్రమబద్ధీకరణకి ఒక క్లాస్ పెట్టుకొని ఈ అప్లికేషన్స్ ని మళ్ళా దరఖాస్తు పెట్టని చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ అప్లికేషన్స్ ఏవైతే వచ్చినాయో కొత్త చట్టం కింద తీసుకున్న దరఖాస్తులుగా భావించాలి అని ఒక క్లాస్ పెట్టారనుకోండి, ఇవన్నీ సేవ్ అవుతాయి. కానీ చివరిగా ఇది చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన ఒక సెన్సిటివ్ కీలకమైన భూమి సమస్య. దీనికి ఎప్పటికో ఒకప్పటికి శాశ్వత పరిష్కారం చూపాలి. ఇప్పటికే మనం 31 సంవత్సరాలుగా చివరికి అనుకుంటూ ఇంకా చేసుకుంటూనే వస్తున్నాం. అదే 3 దశాబ్దాలుగా కూడా నలుగుతూనే ఉన్నటువంటి సమస్య. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు సునీల్ చెప్పినట్టు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఇవాళ ఏం చెప్పింది అని అంటే, స్టే ఇస్తూ 2,25,000 ఏవైతే అక్టోబర్ 29 నాటికి ఏది గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే నాటికి ఉన్న వాటిని క్లియరైజ్ చెయ్యండి, కానీ సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ రిట్ పిటిషన్ అని చెప్పింది. అది కూడా ఒకవేళ రిట్ పిటిషన్ కనుక సక్సెస్ అయ్యేది ఉంటే అవి కూడా పోతాయి. రెండోది 29th తర్వాత ప్రభుత్వం ఏదైతే 10th వరకు అమెండ్మెంట్ మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చిందో వాటిని టచ్ చేయకండి అని చెప్పేసింది. దీనివల్ల ఏమైతుంది అని అంటే
అసలు చట్టం చేసినప్పుడే ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పాత చట్టంలో ప్రజలకు దక్కిన హక్కులను తీసివేయకుండా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా కొత్త చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ అలా ఎందుకు చేయలేదు అనేది ఇవాళ మాకు ప్రధానమైన ప్రశ్న. ఎందుకు చేయలేదు అని అంటే తెలంగాణ లోపల భూమికి సంబంధించిన విషయం లోపల చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఆ మార్పుల లోపల వెనకట ఎప్పుడెప్పుడో అమ్మిన వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. సన్న చిన్నకారు రైతాంగానికి సంబంధించిన విజ్ఞానం లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళ విషయం లోపల అనుభవదారు కాలం తీసేయడం వల్ల మళ్ళీ వాళ్ళకే చెందుతున్నాయి భూములు, అమ్మిన వాళ్ళే మళ్ళీ భూములు గుంజుకోవడానికి అవకాశం వస్తా ఉన్నది అంటున్నారు. ఈ ప్రభుత్వం చేసిన ఈ కొత్త చట్టం ద్వారా, అదే విధంగా ప్రభుత్వం తీసిన ఈ తప్పుడు జీవో ద్వారా నవంబర్ 10 వరకు రావాల్సిన అవకాశాన్ని కలిగి ఉండకపోవడం వల్ల 9 లక్షలకు సంబంధించిన అప్లికేషన్ లోపల 2.5 ఎకరాలు యావరేజ్ ఉంటే కూడా దాదాపు 25 లక్షల భూములకు సంబంధించిన సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన ప్రాథమిక హక్కులను అణచివేస్తా ఉన్నది ప్రభుత్వం. అందుకే టైం కోరినట్టుంది, బహుశా దానికి అమెండ్మెంట్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా. మున్సిపాలిటీ లోపల ఒక్క నిమిషం మున్సిపాలిటీ లోపల రిజర్వేషన్స్ అవసరం అనుకుంటే అర్జెంట్ గా 2 రోజులు అసెంబ్లీని పెట్టేసి చట్టాలను అమెండ్మెంట్ చేసిరు. అట్లనే ఇవాళ నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఇమ్మీడియట్లీ 6 చట్టానికి అమెండ్మెంట్ చేయండి. అదే విధంగా సేవింగ్ క్లాస్ పెట్టండి. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. సాదా బైనామాల ద్వారా గాని అనుభవదారులు గాని 12 సంవత్సరాలుగా ఉండేది ఉంటే వాళ్ళకి అడ్వర్స్ పొజిషన్ కింద రైట్ టు ఇష్యూ పట్టా అనేది ఒక హక్కు ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాని వల్ల ఏమైపోతుందంటే ఈ ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 10 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడాలనే ఒక మాది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంటది కదా. బహుశా ప్రభాకర్ గారు చాలా అంశాల్లో, అంటే ఒక సాదా బైనామాలే కాదు, ఇప్పుడు చాలా అంశాల్లో కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ధరణిలో అప్డేట్ విషయంలో చాలా అంశాలు కూడా ఇంకా ఉన్నాయి. సో అవన్నిటిని తీసుకున్న తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి ఏమన్నా మార్పులు చేస్తుందేమో. ప్రభాకర్ రెడ్డి గారు, వెబ్సైట్ ఐపీ యాక్ట్ కు లోబడి లేదు. రైట్ డిస్కస్ చేద్దాం సార్, అదొక అంశం. ఇప్పుడు అది కూడా నడుస్తుంది కదా. మాట్లాడదాం సార్. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కూడా జాయింట్ కలెక్టర్గా క్షేత్రస్థాయిలో కూడా పనిచేశారు. సో ఎందుకు ఇన్ని దశాబ్దాలుగా ఈ సమస్యను ఇంకా అలానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? అధికారుల దృష్టికి తీసుకొస్తుంటారు, రైతులు వస్తుంటారు, ప్రభుత్వాలు చాలా సంవత్సరాల నుంచి కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఎందుకు ఇన్నేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది? శ్రీహరి, ఇది ఒక రోజు మొదలయ్యి ఒక రోజు ఎండైన సమస్య కాదు. ఇది ఈ రోజు కూడా గ్రామాలలో ఈ సాదా బైనామాలు తెల్ల కాగితాల మీద రాసుకోవడం అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో మనకు ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది, మనం ఏముంది నోటు మాటతో సరిపోయింది కదా, మీరు మీకు అమ్మాను, నేను డబ్బులు ముట్టాయి అనేది రాసుకోవడం ఒకటి. రెండవది, ఈ రిజిస్ట్రేషన్ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి, మనం ఇద్దరము ఒప్పుకున్నాం కదా, మళ్ళీ అక్కడ పోయి రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్ ఖర్చులు ఇవన్నీ ఎందుకు, మనం ఇక్కడే అవన్నీ అవాయిడ్ చేయాలంటే తెల్లకాయతో సరిపోద్ది కదా అనేది అది ఏజ్ ఓల్డ్ ఇష్యూ. ఇప్పుడు ఈ రోజు కూడా నవంబర్ 10వ తారీఖు డెడ్ లైన్ అంటే 11 నుంచి లేవని కాదు, ఇవి ఉండి తీరుతాయి. గ్రామాలలో ఏమైందంటే ఈ రోజు 90% మంది చిన్న సన్నకారు రైతులే. ఆ చిన్న సన్నకారు రైతులకి ఈవెన్ 100 రూపాయలు 1000 రూపాయలు కూడా పెద్ద అమౌంటే. కాబట్టి స్టాంప్ డ్యూటీ గురించి ఆలోచించడం కానీ, రిజిస్ట్రేషన్ గురించి ఆలోచించడం కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు గురించి ఇలాంటివి తప్పకుండా వాళ్ళ ఆలోచనలు వస్తాయి. కానీ సార్ భూముల విలువలు కూడా పెరుగుతున్నాయి కదా సార్, మరొక వైపు సమస్యలు కూడా వస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు చదువుకున్నటువంటి వారి సంఖ్య కూడా పెరిగింది, వాళ్ళు దీన్ని చట్టబద్ధత తీసుకోవాలనేటువంటి అవగాహన కూడా పెరిగింది కదా. మరి ఎందుకు ఇన్ని లక్షలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి? పెండింగ్ లో ఉంటాయి అవి. ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్. అంటే ఈ రోజుకు ఏదో రోజు డ్రా లైన్ ఇప్పటి నుంచి రేపటి నుంచి ఉండవు అనేది ఉండదు. ఇది కానీ ప్రభుత్వం సదుద్దేశంతో ఇవన్నీ మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, భవిష్యత్తులో మీకు కానీ మీ పిల్లలకు కానీ దీనివల్ల నష్టం జరగకూడదు అని చెప్పి ఒక అవకాశం కల్పించడం అన్నమాట. ఇంతకు ముందు ఇచ్చారు ఈ అవకాశము, మళ్ళా ఇస్తున్నారు. అంటే అప్పుడు జరిగినాయి, మళ్ళా జరుగుతుంది. దీంట్లో మిస్యూజ్ కాకుండా జాగ్రత్తగా చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆ సాదా బైనామీల రిజిస్ట్రేషన్ ని యాక్సెప్ట్ చేసే గవర్నమెంట్ ఏ రోజు అయితే డేట్ ఉంటుంది చూసారా, ఆ డేట్ నాడు ఉన్నటువంటి
ఫీ మాత్రమే కలెక్ట్ చేయాలి, ఆ రోజు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ మాత్రమే కలెక్ట్ చేయాలి అనేది ఒక ఇష్యూ వస్తుంది. అవి కూడా లాస్ట్ టైం ఒకసారి ఇవ్వనప్పుడు ఈ ప్రాబ్లం వస్తే మళ్ళీ గవర్నమెంట్ అమెండ్ చేసింది. ఇప్పుడు కూడా అంతే. రైతులకు ఏం చెప్పాలంటే, మీకు మినిమం ఎక్స్పెండిచర్ తో మీరు ఒక 10 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో తయారు చేసుకున్న ఆ రోజు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంత మాత్రమే మీరు చెల్లించుకొని మీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి. మీ 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 తెల్ల కాగితము పక్కాగా రిజిస్టర్ అయిపోతుంది, అంటే మీరు ఓనర్ కింద రికార్డులో ఎంటర్ అవుతారు అని చెప్పి కన్విన్సింగ్ ఎవరైతే ఇది చేసుకున్నారో వాళ్ళకి చేయాలి. రైట్ సార్. ప్రభాకర్ రెడ్డి గారు వస్తాను సార్ మీ దగ్గరికి వస్తా. ఒకసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ కావచ్చు లేదా బైపోల్ తర్వాత ప్రసంగిస్తున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. मैं आज आभार व्यक्त करता हूं महान देश की महान जनता का। मैं आज धन्यवाद अर्पित करता हूं देश के कोटि कोटि नागरिकों का। धन्यवाद इसलिए नहीं कि उन्होंने चुनावों में भारतीय जनता पार्टी को इतनी बड़ी सफलता दी है, इसके लिए तो वो हकदार है ही। धन्यवाद इसलिए क्योंकि लोकतंत्र के इस महान पर्व को हम सभी ने मिलकर बहुत उत्साह से मनाया है। चुनाव भले ही कुछ सीटों पर हुआ हो, कुछ क्षेत्रों में हुआ हो, लेकिन कल सुबह से लेकर देर रात तक पूरे देश की नजरें टीवी पर थी, ट्विटर पर थी, चुनाव आयोग की वेबसाइट पर थी। लोकतंत्र के प्रति हम भारतीयों की जो आस्था है, उसकी मिसाल पूरी दुनिया में कहीं नहीं मिलती। चुनाव नतीजों में हार जीत अपनी जगह है, लेकिन चुनाव की ये प्रक्रिया हर भारतीय के लिए गौरव का विषय है। इसलिए पूरे देश को बधाई देता हूं, कोटि कोटि देशवासियों का धन्यवाद करता हूं। इस चुनावों को सफलतापूर्वक, शांतिपूर्वक संपन्न कराने के लिए चुनाव आयोग, देश के सुरक्षा बल और स्थानीय प्रशासन भी बधाई के पात्र है। कुछ चीजें तो हम देश में भूल गए हैं। आपको पता होगा, पहले जब चुनाव होते तो दूसरे दिन क्या खबर आती थी, हेडलाइन, इतने बूथ लूट लिए गए, इतने बूथ में रीपोलिंग होगा। आज हेडलाइन होती है, पहले से इतना परसेंटेज पोलिंग बढ़ा, पुरुषों से महिलाओं का पोलिंग बढ़ा, पोलिंग बूथ से व्यवस्थाओं से लोग, यानी पुरानी चीजें। बिहार में चुनाव मतलब इतने लोग मारे गए, इतने बूथ यही खबरें रहती थी। एक भी पोलिंग बूथ में रीपोलिंग न होना, शांतिपूर्ण मतदान होना, और कोरोना के कारण मतदान कम होगा, ये सारी आशंकाओं को जहां जहां चुनाव हुआ लोगों ने निरस्त कर दिया। यही तो देश की ताकत है। कोरोना के इस संकट काल में ये चुनाव कराना आसान नहीं था,
लेकिन हमारी लोकतांत्रिक व्यवस्थाएं इतनी सशक्त हैं, पारदर्शी हैं कि इस संकट के बीच भी उन्होंने इतना बड़ा चुनाव करा करके दुनिया को भी भारत की ताकत की पहचान कराई है। साथियों, इन चुनाव परिणामों में भाजपा को, एनडीए को अपार जन समर्थन मिला है। इसके लिए भारतीय जनता पार्टी के, एनडीए के लाखों कार्यकर्ता भाइयों बहनों को जितनी बधाई दूं उतनी कम है। मैं हर कार्यकर्ता को, उनके परिवारजनों को हृदय से बधाई देता हूं। ये चुनावी नतीजे भारतीय जनता पार्टी के हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान जेपी नड्डा जी की कुशलता और प्रभावी रणनीति का भी परिणाम है। नड्डा जी को जितनी बधाई दें, मैं कहूंगा नड्डा जी आगे बढ़ो, आप कहिए हम सब आपके साथ हैं। नड्डा जी आगे बढ़ो, नड्डा जी आगे बढ़ो, नड्डा जी आगे बढ़ो। भाइयों और बहनों, कल जो चुनाव नतीजे आए उसका निहितार्थ बहुत गहरा है, उसके मायने बहुत बड़े हैं। लोकसभा चुनाव में जो नतीजे आए थे, ये उसका और व्यापक विस्तार है। రైట్, చూస్తున్నాం బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో క్యాడర్ను ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం, సాదా బైనామాల వ్యవహారంలో ఏం జరగబోతుందో కూడా